సంతోషంగా పట్టుకో సార్. ఓకే సూపర్ సార్. ఓకేనా? ఓకే బాస్. సార్ అర్జున్ సార్ సార్ ఒకసారి చూడండి సార్. సార్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వెంకటేశ్వరపురం ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ గ్రామానికి చెందినటువంటి కాపులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సోదరుడు ఏడుకొండలు ముందుకొచ్చి ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టాలని మన ఎంపీ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సంప్రదించటం, ధర్మిల కోటన్న దానికి సహకరించి ఈరోజు వారిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వెంకటేశ్వర ప్రజానికాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది సంపాదన కోసమే పుడతారు, కొంతమంది ప్రజాసేవకే పుడతారు. అందరి దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనసు ఉండదు. ఎదుటి వ్యక్తి చూడంగానే ఇతను బాగా సంపాదిస్తున్నాడు, ఇతని దగ్గర ఎలా సంపాదించుకుందామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజా జీవితానికి అంకితం చేయాలి, నిరంతరం ప్రజలకి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా నెల్లూరు జిల్లాకి ఎంతోమంది ఒక చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు మొదలుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో దాతలు కొలవలేనటువంటి నెల్లూరు జిల్లాలో గతంలో చూసాం. ఇటీవల కాలంలో దాతలు అనేవి కనుమరుగబోతున్న తరుణంలో మనకు వచ్చినటువంటి ఒక వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నిరంతరం కూడా ప్రజాసేవే తన ధ్యేయంగా పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతో దూరం విస్తరించినప్పటికీ కూడా తనకున్న ఆనందం అంతా నెల్లూరు ప్రజల యొక్క బాగోగులు చూడాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున దాదాపు 2017 సంవత్సరంలో మొట్టమొదటి దానికి నాంది పలికి ఉదయగిరి నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లతో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా ఆనందం అంతా దీంట్లోనే ఉంటుందని ఈరోజు తన జీవితాన్ని మొత్తం నెల్లూరు జిల్లాకి అంకితం చేసి నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా తాగే నీళ్ళల్లో ఇబ్బందులను కూడా ఎవరు అడిగితే వాళ్ళకి వాటర్ ప్లాంట్లు ఇవ్వాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు దాదాపు 170 వాటర్ ప్లాంట్లు ఇప్పటికే మన నెల్లూరు జిల్లాలో పెట్టారంటే బహుశా అది అందరూ సాధ్యమేది కాదు. దానం అనేది ఒకసారి చేసేది దానం, కానీ నిరంతరం దానం చేయాలంటే అది మనసు ఉండాలి. దానికి గొప్ప మనసుతో పాటు దాతృత్వం కూడా ఉండాలి. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఈ ఊర్లో వెలిస్తే ఇది ఇంక ఎందు కాలం నిరంతరం కూడా దాని రిపేర్లు మొదలుకొని ప్రతి ఒక్క సమస్య వచ్చినా కూడా దాన్ని స్పందిస్తూ దానికోసం ఉద్యోగస్తులు పెట్టి ఈ ఊరు ప్రజలు ఈరోజు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తే రేపు నుంచి ఈ ఊరు వాళ్ళందరూ నీళ్లు తాగుతారు. కానీ ఇక్కడికి వచ్చింది కొద్దిమందే. కానీ ఆయన ఈ ఊరి కోసం నిరంతరం కూడా వాటర్ ప్లాంట్ రిపేర్ అయితే వెంటనే మనిషి వచ్చి మళ్ళీ రిపేర్ చేసి ఇక్కడ ఉండే ప్రజలకి దాహార్త్యం తీర్చడానికి కృషి చేస్తారు. అది గొప్పతనం. అందరం దానం చేస్తాం, ఈరోజు ఒక 5 లక్షలు ఇస్తాం అయిపోయింది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. దాదాపు 2017 నుంచి ఇప్పుడు పెట్టిన 170 ప్లాంట్లన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. అంటే చాలా మంది దాతలు పెట్టిన మూతపడిపోయినాయి, కానీ ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పెట్టిన రన్ అవుతుందంటే దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి కఠోరమైన దీక్ష అంత గొప్పది. కాబట్టి
వాళ్ళ సంకల్ప బలం అంత గొప్పది కాబట్టి ఈరోజు ఆ ప్లాంట్ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మన ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే మీరు రూమ్ అంటూ ఏర్పాటు చేసుకుంటే వారు ఎప్పుడైనా వాటర్ ప్లాంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం